స్పెషల్ డ్రైవ్ నేను సజ్జన. ప్రపంచమంతా భారత్తో దోస్తి చేసుకుందుకు ఉత్సాహం చూపిస్తుంటే ఓ ప్రపంచ ప్రముఖుడు మాత్రం భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీలో మోడీ హవా మొదలైన తర్వాత భారతీయ డొమెస్టిక్ వ్యవహారాల కన్నా ఇంటర్నేషనల్ వ్యవహారాలే గణనీయంగా మెరుగుపడ్డాయన్న విషయం ప్రపంచమంతా అంగీకరిస్తోంది. అనేక ఆధునిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఇలా ఏవి చూసుకున్నా కూడా ఇండియాతో సఖ్యంగా ఉంటున్నాయి. భారతీయ మార్కెట్లో ఖర్చీఫ్ వేసుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఉగ్రవాదంతో ఉరుముతున్న పాలస్తీనా వంటి దేశం కూడా భారత్ కలుగజేసుకోవాలని కోరుకుంటూ ఉండగా ఆ ఒక్క దేశం మాత్రం ఇండియాతో కయ్యానికి కాలు తొప్పుతోంది. మరి ఏమిటా దేశం? ఎందుకిలా చేస్తోంది? భారత అంతర్జాతీయ వ్యవహారాల చరిత్ర చూస్తే ఎప్పుడు విదేశీ వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ ఉంది. మనది ఎంత సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే దేశమైనా బయటిగాలి పీల్చుకోవడానికి మన కిటికీలెప్పుడు తెరిచే ఉంచుకోవాలని మన వాళ్ళు చెబుతూ వచ్చారు. అదే ఫార్ములాను ఢిల్లీలో కొలువైన మోదీ, అమిత్ షా ద్వయం కూడా తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. అందుకే మన అంతర్జాతీయ వ్యవహారాలు గతంలో ఎప్పుడూ లేనంత మెరుగుపడ్డాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆధునిక దేశంగా ఎంతో చారిత్రక నేపథ్యమున్న కెనడా మాత్రం ఇండియా మీదకి కాలు దువ్వుతోంది. ఈ మధ్య కెనడాకు భారత్కు మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఆ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు రెండు దేశాల సంబంధాల మీద కూడా పడుతోంది. వచ్చే సంవత్సరం చివరిలో కెనడాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో ఇప్పుడు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. గత సెప్టెంబర్లో చేసిన ఒక ఒపీనియన్ పోల్ చూసినా కూడా ఆ విషయం అర్థమవుతోంది. కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడాకు 45% ఓటర్లు మొగ్గు చూపుతుండగా, ట్రూడో నేతృత్వం వహిస్తున్న లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాకు 25% మంది మాత్రమే ఓటేసేందుకు సుముఖంగా ఉన్నారు. కెనడాలో భారత సంతతికి చెందిన పంజాబీ జగ్మీత్ సింగ్ ఆధ్వర్యంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కెనడా ఎన్డీపీసీ వైపు 15% మంది ఓటర్లు మొగ్గు చూపుతుండడం విశేషం. మిగతా పార్టీలు 10% లోపు ఓట్లతో రేపటి ఎన్నికల బరిలో తలబడబోతున్నాయి. ఈ క్రమంలో కన్జర్వేటివ్ పార్టీకి క్లియర్ కట్ ఎడ్జ్ కనిపిస్తుండటంతో మళ్లీ కెనడాను ఏలాలని ఆశపడుతున్న ప్రధాని ట్రూడో అక్కడి ఓటర్లను మభ్యపెట్టి ఓటర్ల గండం గట్టెక్కాలని చూస్తున్నారు. అందుకే భారత వ్యతిరేక వైఖరి తీసుకున్నారన్న ఆరోపణలు, విమర్శలు, విశ్లేషణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి ట్రూడో ఎన్నిక కావడానికి భారత్తో ఎందుకు వైరం పెట్టుకోవాలనుకుంటున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే అమెరికాలో లాగే కెనడాలో కూడా భారత సంతతి ప్రజానికం పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్లోని పంజాబ్, హర్యానాల నుంచి సిక్కు సంతతికి చెందిన వారు మరింత పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఇండియాలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఖలిస్తానీ సానుభూతి పరులు కొంతమంది ఉండడం, వారి అమాయకత్వపు సెంటిమెంట్ ను ఆసరా చేసుకుని అసలు సిసలు ఖలిస్తానీ ఉగ్రవాదులు పంజాబ్ మీద ఇప్పటికే పట్టు సాధించారన్న అభిప్రాయాలున్నాయి. మరోవైపు పంజాబ్లో ఉన్న ఆమ్ ఆద్మీ సర్కారు ఖలిస్తానీల విషయంలో చూసి చూడనట్టు వదిలేస్తోంది. హిందువుల మీద, జాతీయవాద సిక్కుల మీద ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేస్తున్నా ఆప్ సర్కారు చోద్యం చూస్తోంది. ఎందుకంటే ఖలిస్తానీ వేర్పాటువాద శక్తుల నుంచి ఆప్కు లోపాయికారి ఒప్పందాలు జరిగాయన్న ఆరోపణలు కేజ్రీవాల్ మీద ఇప్పటికే వెల్లువెత్తాయి. అటు కెనడాలో బలంగా ఉన్న సిక్కు వ్యాపారవేత్తలు కొంతమంది ఖలిస్తానీ నినాదానికి మద్దతిస్తున్నారు. పంజాబ్ను భారత్ నుంచి విడదీసి ప్రత్యేకమైన రాష్ట్రంగా కాదు, దేశంగానే ఏర్పాటు చేయాలనే తలాతోకాలేని డిమాండ్తో యువతరం సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నారు. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఖలిస్తానీ మద్దతుదారుల మద్దతు పొందేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాచికలు వేస్తున్నారు. జగ్మీత్ సింగ్ నడుపుతున్న పార్టీ 15% ఓటర్ల మద్దతు కలిగి ఉండి ట్రూడోకు ప్రభుత్వ ఏర్పాటులో సహకరించింది. ఆయనకు భారీ ఎత్తున ఫండింగ్ కూడా ఎన్డీపీసీ చేసి పెట్టింది. అంతేకాదు ఇప్పటికీ చేస్తూ ఉంది కూడా. ఈ క్రమంలో ఎన్డీపీసీ మద్దతు కంటిన్యూ కావాలంటే ట్రూడో భారత వ్యతిరేక వైఖరి ఎత్తుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే తాను గెలవాలంటే ప్రధాని ట్రూడో భారత్ వంటి అందరికీ ఆప్తుడైన మిత్రదేశంతో కూడా వైరం పెంచుకుంటున్నారన్నమాట. అందుకోసం భారత సర్కారులో నెంబర్ 2గా ఉన్న అమిత్ షా మీద దుమ్మెత్తిపోశాడు ట్రూడో. ఇటీవల సైబర్ గూఢచర్యానికి పాల్పడే దేశాల జాబితాలో భారత్ పేరును చేర్చింది కెనడా ప్రభుత్వం. అంతేకాదు ఖలిస్తానీయులపై దాడుల వెనుక భారత హోంమంత్రి అమిత్ షా పాత్ర ఉందంటూ కథనాలు కూడా ట్రూడో ప్రోద్బలంతోనే వెలువడ్డాయన్న విమర్శలు ఉన్నాయి. అందువల్లే గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి. అనేక అంతర్జాతీయ వేదికల మీద సూపర్ పవర్ గా మారాలని బలంగా కోరుకుంటున్న భారత్ వంటి దేశాలు తమకు వ్యతిరేకంగా వివిధ స్థాయిల్లో సైబర్ ప్రోగ్రాంలు రూపొందిస్తున్నాయని, ఆ దేశాల్లోని ఖలిస్తాన్ వంటి ప్రాంతీయ ప్రత్యర్థుల నుంచి సైబర్ ముప్పు ఎదుర్కొంటున్న కారణంగా ఆ సమాచారం తెలుసుకునేందుకు సైబర్ సామర్థ్యాన్ని ప్రయోగిస్తున్నారు. అటు కెనడా ఆ నివేదికలో తీవ్రమైన ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా పడిపోయాయి.
అయితే భారత్పై కెనడా వైఖరిని అమెరికా తీవ్రంగా ఖండించడం గమనించాల్సిన అంశం. కెనడాలో ఉంటున్న ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను గతేడాది బ్రిటిష్ కొలంబియాలో కాల్చి చంపారు. ఆ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని ట్రూడో బహిరంగ ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలను బయటపెట్టకపోవడం గమనార్హం. అంతేకాదు, ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్ ముందు మాట్లాడుతూ భారత్పై ఆరోపణలు చేసే నాటికి తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ట్రూడో ఒప్పుకోవడం గమనించాలంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. అందుకే భారత్ కెనడా విషయంలో చాలా తీవ్రమైన నిర్ణయాలే తీసుకుంది. కెనడాలోని అన్ని ఎంబసీల నుంచి భారత దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. అంతర్జాతీయంగా కెనడా ప్రధాని ట్రూడో విధానాన్ని మోడీ ఐన్ టీం ఎండగడుతోంది. ఈ విషయాలు పరిశీలిస్తే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల తర్వాత కొత్త సర్కార్ ఏర్పడే నాటికి రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు కొనసాగుతాయని, దీని ప్రభావం కనీసం మరో 2-3 ఏళ్లైనా ఉంటుందని అంచనా వేస్తున్నారు. Obviously, I've heard from Canadians like your son across the country who are really worried about the housing market, who wonder whether or not they'll ever be able to afford a home. One of the challenges we're facing in Canada is our population with immigration and other things has been growing over the past years, and housing construction hasn't kept up. Which is a real problem. And that's why one of the initiatives we're working on, $4 billion towards municipalities in order to double the construction of new housing over the coming years. This is something that is going to help. Whether it's enough or directly going to be helping your son, we'll have to see, because there's not just one program that's going to help anyone. There's going to be a range. ఇక భారత్ కెనడా మధ్య మొదలైన ఉద్రిక్తతలు మొట్టమొదటిగా విద్యార్థుల మీదనే పడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రూడో వీసా విధానంలో తీవ్రమైన మార్పులు తీసుకొస్తున్నారు. గతంలో విద్యార్థులను, వ్యాపారస్తులను పెద్ద ఎత్తున ఆకర్షించే విధానాలను ట్రూడో సర్కార్ ఇంప్లిమెంట్ చేసింది. అసలు స్థానిక ప్రజల ఉత్పాదక సామర్థ్యం పెంచి జాతీయ ఆదాయాన్ని సృష్టించుకోవాలనే ఆలోచననే విస్మరించిన కెనడా పాలకులు కేవలం మైగ్రెంట్స్ ను ఆకర్షించి వారికి తాయిలాలు ప్రకటించి అక్కడే సెటిల్ అయ్యేలా చేసి వారి ద్వారా పన్నులు సేకరించి ఆ విధంగా ప్రభుత్వం నడుపుదామని దిక్కుమాలిన ఆలోచన చేశారు కెనడా పాలకులు. అనేక దేశాల్లో ఉన్న మానవ వనరులను అక్కడికి రప్పించుకొని వారికి స్థిర నివాసం, గృహ వసతిని కూడా ఎన్నికల వాగ్దానాల్లో గుప్పించారు ట్రూడో. అదే ఇప్పుడు కెనడా ఆర్థిక శక్తిని దారుణంగా దెబ్బతీసిందన్న విమర్శలున్నాయి. మరోవైపు మైగ్రెంట్స్ కట్టే పన్నుల కోసం ఆశపడిందన్న లోగుట్టు తెలియడంతో వారు ఇప్పుడు సర్కారునే డామినేట్ చేసే స్థాయికి చేరుకున్నారన్న విమర్శలున్నాయి. కెనడాలో హిందువులపై జరిగిన దాడి విషయంలో కూడా ట్రూడో పెద్దగా రెస్పాండ్ కాకపోవడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లే విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు కెనడాకు వెళ్లేవారు గణనీయంగా తగ్గిపోతారు. అటు అమెరికాలో ట్రంప్ గెలిచాక అమెరికా వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోవడం ఖాయం. ఫలితంగా అలాంటి వారు నూతన విద్య, ఉద్యోగావకాశాల కోసం ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు క్యూ కట్టడం ఖాయమంటున్నారు. భారత్ సహా 16 దేశాలకు చెందిన విద్యార్థులు త్వరగా వీసాలు పొందడానికి సహాయపడే ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ FTSDS ప్రోగ్రాంతో పాటు నైజీరియా స్టూడెంట్ ఎక్స్ప్రెస్ పథకాన్ని కెనడా రద్దు చేసింది. కెనడాలో ఉద్యోగం రావడం వల్ల అక్కడ శాశ్వత నివాసం పొందడానికి అవకాశం కల్పించే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ల అర్హతల్లోనూ ట్రూడో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ విద్యార్థి అనుమతులపై 2 ఏళ్ల పరిమితిని విధించింది. ఈ కొత్త నిబంధనలతో కెనడా వెళ్లాలనుకున్న భారత విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఫ్రాన్స్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ల ద్వారా తెలుస్తోంది. కేవలం విద్యా వ్యవస్థ మీద మాత్రమే కాదు, రెండు దేశాల దౌత్య సంబంధాల్లోనూ దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది అంటున్నారు. అసలు భారత్, కెనడా మధ్య సంబంధాలు ఇంతలా బెడిసి కొట్టడానికి కారణమేంటి? ట్రూడో విధానాలే అసలు కారణాలా? అంతకుముందు ఏమైనా అంతర్జాతీయ కారణాలు ఉన్నాయా? మరోవైపు కెనడాలో జస్టిస్ ట్రూడో శకం ముగిసిందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అమెరికాలో ట్రంప్ గెలుస్తాడని చెప్పిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ కెనడాలో ట్రూడో ఓడిపోతాడని కూడా చెప్పాడు. ఆయన శకం ముగిసినట్లే అంటున్నాడు. మరి ట్రూడో మీద అంతలా వ్యతిరేకత పెరిగిపోవడానికి కారణాలేంటి?
ఇటు జస్టిస్ ట్రూడో కెనడా ప్రధానిగా 9 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నాడు. లిబరల్ పార్టీ నాయకుడిగా ట్రూడో తొలినాళ్లలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రజా సంక్షేమానికి, స్వేచ్ఛకు అతిపెద్ద ప్రాధాన్యతనిచ్చాడు. కెనడాను మల్టీకల్చరల్ సెంటర్ గా మార్చేశాడు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛ ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఏది కావాలన్నా అది పొందడం, ఎలా ఉండాలన్నా అలా ఉండగలిగేలా చట్టాలను మార్చేశాడు. గంజాయిని కూడా చట్టబద్ధం చేశాడంటే జస్టిస్ ట్రూడో స్వేచ్ఛకు ఎంత ప్రాధాన్యతనిచ్చాడో తెలుసుకోవచ్చు. అయితే సాంస్కృతిక వైవిధ్యానికి అతిగా ప్రాధాన్యత ఇవ్వడం వల్లే కెనడాలో మైగ్రెంట్స్ విచ్చలవిడిగా రావడానికి దారి తీసింది. విదేశాల నుంచి వచ్చిన వారికి ట్రూడో పెద్దపీట వేయడంతో స్థానికుల్లో తీవ్రమైన అసంతృప్తి బయలుదేరింది. పాలన పరంగా కీలకమైన పథకాలు కూడా మైగ్రెంట్స్ ను ఆకర్షించేలా ఉండడంతో కెనడాలో ఆగ్రహ జ్వాలలు విన్మిన్నంటాయి. ఇక ఇదే లిబరల్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని పియరీ ట్రూడో వారసుడిగా తొలినాళ్లలో కితాబులు అందుకున్న జస్టిస్ ట్రూడో పరిపాలనలో తండ్రిని మరిపించలేకపోయాడన్న విమర్శలున్నాయి. ఎందుకంటే లిబరల్ పార్టీ సిద్ధాంతాల మేరకు తండ్రి పియరీ ట్రూడో ఎంత స్వేచ్ఛను కల్పించినా పాలన పరంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఉక్కుపాదంతో అణచివేశాడు. అందువల్ల ఆయన హయాంలో అభివృద్ధికి తోడు శాంతి భద్రతలు అదుపులోకున్నాయి. అయితే లిబరల్ పార్టీ కూడా స్థానికతకు పెద్దపీట వేసింది. అవసరమైన మేరకు మాత్రమే మైగ్రెంట్స్ కు అవకాశం కల్పించింది. కానీ కొడుకు జస్టిస్ ట్రూడో విపరీతమైన పోకడలు పోవడంతో లిబరల్ పార్టీ తీవ్రంగా అప్రతిష్ట పాలైందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుత ప్రధాని ట్రూడో గతానికి భిన్నంగా లెఫ్ట్ లిబరల్స్ ప్రపంచ సిద్ధాంతాలకు అనుగుణంగా మైగ్రెంట్స్ కు పెద్దపీట వేశాడు. లో స్కిల్డ్ లేబర్స్ తో పాటు అన్స్కిల్డ్ వారికి అవకాశం కల్పించాడు. ఫలితంగా చదువుకున్న స్థానిక స్కిల్డ్ యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. అయితే మరోవైపు మైగ్రెంట్స్ కు అవకాశాలు సమకూరడంతో వారిని పన్ను వసూలు చేసే ఆర్థిక వనరులుగా ట్రూడో పరిగణించాల్సి వచ్చింది. ఇది భారత్ నుంచి ఎన్నో తరాల కింద నుంచి కెనడాకు వెళ్తున్న సిక్కులకు అద్భుతమైన వరంలా తోచింది. భారత స్వాతంత్ర్యానికి పూర్వకాలం నుంచే ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది సిక్కులను కెనడా నుంచి భారత స్వాతంత్రోద్యమాన్ని నిర్వహించారంటే అతిశయోక్తి కాదు. కెనడాలో పుట్టి భారత్ కోసం పనిచేసిందే గదర్ పార్టీ అనేది గుర్తించుకోవాలి అంటారు నిపుణులు. ఒక భారత్ నుంచి మాత్రమే గాక అమెరికా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, యూరోప్ వంటి అనేక దేశాల నుంచి కూడా మైగ్రెంట్స్ కు ఆశయం కల్పించే నిర్ణయాలు తీసుకున్నాడు ట్రూడో. ఇది సాంస్కృతిక వైషమ్యాలకు కారణమైంది. మన దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ప్రత్యేక సిక్కు దేశం ఖలిస్తాన్ కావాలని సిక్కులు ఉద్యమించారు. అప్పటి భారత ప్రభుత్వం ఉక్కుపాదం ఊపింది. అయితే 1984లో సిక్కు అల్లర్ల తర్వాత మరింత మంది సిక్కులు కెనడాకు వలస వెళ్లారు. అక్కడ పట్టు సాధించారు. అక్కడి నుంచి భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి కెనడా ఏమాత్రం సిద్ధంగా లేదు. అందుకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. బ్రిటిష్ వారు పాలించిన దేశాలన్నిటినీ కామన్వెల్త్ దేశాలుగా గుర్తిస్తారు. కామన్వెల్త్ దేశాలన్నీ ఎలిజబెత్ రాణిను తమ అధినేతగా భావిస్తాయి. కానీ భారత్ మాత్రం ఎలిజబెత్ రాణిని అధినేతగా గుర్తించట్లేదు. ఇది కెనడాకు నచ్చట్లేదు. అందువల్ల కామన్వెల్త్ దేశాలకు వర్తించే నేరగాళ్ల అప్పగింతల ఒప్పందానికి కెనడా సహకరించడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య పీఠముడి నెలకొంది. పైగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడాలో శక్తివంతులుగా ఉన్నారు. మరోవైపు గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ మీద పాలస్తీనా దాడి తర్వాత ఇటు కెనడాలోని యూదుల మీద ప్రతీకార దాడులు పెరిగిపోయాయి. యూదుల మీద దాడులను ట్రూడో లైట్ తీసుకున్నాడు.
పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను మాత్రం ఖండించాడు. కెనడాలోని యూదుల ఇటు వ్యాపార సంస్థలు, నివాస గృహాలు, విద్యా సంస్థలు ఇలా యూదులకు సంబంధించి అన్ని రంగాల్లోనూ పాలస్తీనియన్లు దాడులు జరిగాయి. షాపులు తగలబెట్టారు. అయినా వారిపై తుడు సర్కార్ ఇటు మీనమేషాలు లెక్కించేది తప్ప ఏనాడు పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఇది కెనడాలోని జాతీయవాదులకు కన్నెర్ర కలిగించిందంటారు నిపుణులు. గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జాతీయవాదులంతా ఒకటవుతున్న వాతావరణం కనిపిస్తోంది. అమెరికాలో చూసినా, కెనడాలో చూసినా, ఇటు భారత్లో చూసినా స్వదేశీ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని డిమాండ్ తీవ్రంగా ఊపందుకుంటోంది. త్రుడు లాంటి లిబరల్ పార్టీల అంతర్జాతీయ వైఖరిని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అమెరికాలో ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య మొన్నటి ఎన్నికల పోరాటం హోరాహోరీ సాగుతోందని మీడియా సంస్థలు భావించినా వాస్తవానికి కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ చేతిలో అనూహ్యమైన దారుణ పరాభవం చెవి చూడటం గమనించాలి. అమెరికాలో ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదానికి పెద్దపీట వేయడం, అనూహ్యమైన విజయాన్ని రాబట్టడం ఇటు కెనడా ఓటర్లకు స్ఫూర్తినిస్తోంది. అటు భారత్లోనూ లిబరల్ గా భావించే కాంగ్రెస్ అండ్ కో పార్టీలకు ఆయా రాష్ట్రాల్లోనూ ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే విధానం ఈసారి కెనడాలో తప్పక ఫలిస్తుందని అక్కడి ఓటర్లు అంచనా వేస్తున్నారు. నెటిజన్లంతా ఇప్పుడు టుడూను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనంపాలని కోరుకుంటున్నారు. అయితే ఎంతో స్వేచ్ఛ పిఫాసిగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు పేరు తెచ్చుకున్న ప్రపంచంలో గుర్తింపు పొందిన ట్రుడూకు ఇది మింగుడు పడని అంశంగా మారింది. అందుకే అమెరికాలో డెమోక్రాట్లు అవలంబించిన భారత వ్యతిరేక వైఖరిని కెనడాలో ట్రుడూ అచ్చు గుద్దినట్టు అవలంబిస్తున్నాడన్న అభిప్రాయాలను వినిపిస్తున్నాయి. డెమోక్రాట్లు భారత్ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకోగా రిపబ్లికన్లు భారత్ మద్దతు పొందారు. భారత్ కూడా వారికి అండగా నిలిచి ట్రంప్ గెలుపుకు సహకరించింది. ఇదే ప్రకారం కెనడాలో కూడా ట్రుడూ కేవలం భారత వ్యతిరేక వైఖరి తీసుకోగా ప్రజానాడిని పసిగట్టిన అక్కడి కన్సర్వేటివ్ పార్టీ స్థానిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ దూసుకుపోతోంది. దేశంలో తన పాలనపై పెరుగుతున్న ఒత్తిడిని, వ్యతిరేకతను పసిగట్టిన ట్రుడూ విద్యార్థుల వీసాలను గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. విదేశీ విద్యార్థుల అనుమతులను ఈ ఏడాది 35% తగ్గిస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. మరుసటి సంవత్సరం ఈ సంఖ్య మరో 10% తగ్గుతుందని చెప్పారు. తమ దేశంలో వలసలు ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందన్న వ్యవస్థలోని కొన్ని శక్తులు దుర్వినియోగం చేసుకుంటున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సన్నాయి నొక్కాడు ట్రుడూ. ఈ నిర్ణయం కూడా భారత్ కెనడాల మధ్య సంబంధాలు క్షీణించిన సందర్భంలో తీసుకోవడం గమనించాలి అంటున్నారు అంతర్జాతీయ రాజకీయాల నిపుణులు. విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకోవడం ఒక్కటి కాదు, వలసదారుల విషయంలో కెనడా తన విధానమే మార్చుకుంటుంది. గతంలో మాదిరి ఇకపై లో స్కిల్డ్ వర్కర్స్ ను తీసుకోవడంలో ఆసక్తి చూపేలా కనిపించడం లేదు. ఈ ఏడాది 3,95,000 మందిని శాశ్వత నివాసాలుగా అనుమతిస్తామన్నారు. గతేడాది ఈ సంఖ్య 4,85,000గా ఉండేది. ఈ ఏడాది సుమారు 8 లక్షల మందిని నాన్ పర్మనెంట్ రెసిడెంట్లుగా తీసుకుంటే వచ్చే ఏడాదికి 4,46,000 మంది నాన్ పర్మనెంట్ రెసిడెంట్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. 2026లో ఈ సంఖ్య మరింత తగ్గుతుంది. ఇక 2027 నాటికి 17,000 మంది నాన్ పర్మనెంట్ రెసిడెంట్లకు మాత్రమే కెనడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఇలా గణనీయమైన పొరపాట్లు చేసిన ట్రుడూ ఇప్పుడు చేతులు కాలక ఆకులు పట్టుకుంటున్నాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే త్రుడు ఓటమి దాదాపుగా ఖాయమైందన్న వాదన బయలుదేరింది. అందుకు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రధానమైన దేశాల్లో జరిగిన ఎన్నికలే కారణం. భారత్ అయితే ఏంటి, అమెరికా అయితే ఏంటి, భారత్లోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అయితే ఏంటి, ఎలా చూసుకున్నా ఆయా దేశాల ప్రజలకే పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. స్థానిక ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వెళ్తున్న పార్టీలను ప్రజలు నిర్దాక్షిణ్యంగా ఇటు మట్టు పెడుతున్నారు. అయితే త్రుడు మాత్రం ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించడం ఒకటి అయితే, గుర్తించినప్పటికీ లిబరల్ పార్టీ సిద్ధాంతాలను ధిక్కరించి నిర్ణయం తీసుకోలేని అశక్తగా మరోటి. ఫలితంగా ఇప్పటి వరకు మద్దతిస్తున్న ఖలిస్తానీయుల వంటి ఉగ్రవాద సంస్థలకు మరింతగా కొమ్ము కాయాలని నిర్ణయానికి వచ్చాడు త్రుడు. అందుకే మరో అడుగు ముందుకేసి ఆవును కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు ఉన్నారని, నేరుగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న వారు కూడా ఉన్నారని కుండబద్దలు కొట్టాడు. అయితే ఖలిస్తానీ మద్దతుదారులు సిక్కు కమ్యూనిటీ మొత్తానికి ప్రతినిధులు కారని, అలాగే మోడీని అభిమానించే హిందువులు కూడా కెనడాలో ఉన్నారని, అలా అయితే మాత్రాన వాళ్ళు కూడా పూర్తిగా హిందూ కమ్యూనిటీకి ప్రతినిధులు కాబోరు అని వ్యాఖ్యానించారు త్రుడు. అంటే ఒక రకంగా తాను నామ్కే వాస్తే ప్రధానినేనని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్లే అంటున్నారు విశ్లేషకులు. ఎప్పుడైతే శరీరంలో ప్రవేశించిన వైరస్ ను తుద్దుముట్టినచ్చకుండా దాన్ని అనుమతిస్తున్నాడో అప్పుడే ఆ వైరస్ చేసే విధ్వంసానికి కూడా ఒక పాలకుడిగా త్రుడు యాక్సెప్ట్ చేశాడు అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. మరో రకంగా చెప్పాలంటే కెనడా అనేది మరో పాకిస్తాన్ లాగా భారత వ్యతిరేక దేశం మాదిరి శత్రు వైఖరి తీసుకుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల బ్రాంప్టన్ మందిరంలో దాడిపై కూడా కెనడా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. కానీ ప్రధాని మోడీ మాత్రం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యాధికారులను ఇరికించడం పైన మోదీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తను పిలిపించుకుని నిరసన తెలిపింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కెనడా హై కమిషనర్తో పాటు 6 దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించింది. అటు కెనడాలో విధుల్లో ఉన్న భారత దౌత్యవేత్తలతో పాటు ఇతర అధికారులు, సిబ్బందిని కూడా వెనక్కు రావాలని కోరింది. అంతేకాదు సిక్కు వేర్పాటువాదానికి త్రుడు సర్కార్ మద్దతిస్తోంది. ఇటు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని భారత విదేశాంగ శాఖ హెచ్చరికతో కూడిన ప్రకటన చేయడం విశేషం. ఇదే అంశాన్ని అవసరమైనప్పుడు అంతర్జాతీయ వేదికల మీద కూడా ఎండగట్టాలని మోదీ సర్కార్ భావిస్తోంది. మొత్తానికి కెనడా చేసిన తప్పుడు భారత్ ప్రపంచం ముందు ఉంచాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జస్టిస్ త్రుడుపై స్థానిక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండగా 2025లో జరిగే ఎన్నికల్లో త్రుడు ఎలాంటి గేమ్స్ ప్లే చేశాడు? భారత్లో కాంగ్రెస్ పార్టీ లాగా మోడీ మీద దుమ్మెత్తిపోసే వైఖరికి కట్టుబడి ఉంటాడా, లేక ఎన్నిక అయ్యేంత వరకు మాత్రమే స్ట్రాటజీని ప్లే చేసి ఆ తర్వాత ఫలితాల గురించి ఆలోచిస్తాడా అనేది వేచి చూడాలి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తుండండి రాజ్ న్యూస్.